ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రత్యేకమైన జిల్లాగా పేరుకు ప్రయత్నం చేసి సఫలీకృతమై జిల్లాలో వనగాలి జిల్లాగా తయారు చేసి దాని పంటలో ముందుకు పోతూ ఎంతోమంది ఉపాధ్యాయులకు సహకారాలు అందిస్తూ రంగారెడ్డి జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా రాష్ట్ర మాజీ ప్రధానమంత్రిగా పనిచేసి పదవిచ్చినటువంటి మాజీ ప్రధానమంత్రి బృందం రాజశేఖర రెడ్డి గారిని వేదికపై వచ్చి ఆశీర్వదించాలని కోరుతున్నాను. అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ రామగోపాల్ రెడ్డి గారిని వేదికపై వచ్చి ఆశీర్వదించాలని కోరుతున్నాను. अर्चद प्रिय मेधासो अर्चद अर्चन्दपुत्रगा उदवरण दृष्टर्चद अर्चद प्रार्चद మండల అధ్యక్షులు ज्वलन्ते इंगादारयामि कल्मल अरवन्ते इंगादारयामि देव्यमानान् गादारयामि योजमानान् गादारयामि विरस्रान् गादारयामि बृहस्पतिं गादारयामि बोधयन्ते गादारयामि जाग्रते गादारयामि उत्तीर्यस्वजातमेन ब्रह्मणर्मम अशोकस्तमध्यमावहम जीवनं चरिसोरिदा मानाहिं चेज्जातमेन श्री वेंकटेश्वर स्वामिनः परिपूर्ण अनुग्रहगुणाप्राप्त्यर्थं महालक्ष्मीस्वरूपिणे सरस्वती देवी परिपूर्ण अनुग्रहगुणाप्राप्त्यद्वारा उन्नतोन्नताभिवृद्ध्यर्थं संकल्पिता यथाशक्ति श्री महालक्ष्मीस्वरूपिणे सरस्वती देवी आराधनाख्यं कर्मकरिष्ये मातर्नमामि कमले कमलाजनाक्षे श्रीविष्णुभगवानादिश्वमानः क्षीरोदये परमभगवद्भगवान्येत विद्महे ब्रह्मवत्येत धीमहि सरस्वती प्रचोदयात् महिला व्यक्ति नड़पाल प्रधान कार्यदर्शी श्रीमती पद्मावती गारिని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సదా సరస్వతికి నమస్సుమాన్యులు. PIPTS రంగారెడ్డి జిల్లా 2019-20 సంవత్సరానికి గాను నిర్వహించుకుంటున్నటువంటి సర్వసభ్య సమావేశానికి చేసినటువంటి నిరాడంబరులు అందరి వాడు నిష్కల్మషి అన్న అంటే నేనున్నా అంటూ 365 రోజులు 24 గంటలు ఉపాధ్యాయుల శ్రేయస్సే తన యొక్క ఆలోచనగా
ఉపాధ్యాయుల సమస్యల సాధన తన ధ్యేయంగా ఉంటూ ఎల్లవేళలా రంగారెడ్డి జిల్లా PRTS-కు తన పూర్తి అండదండలు అందజేస్తూ రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఏకైక సలహాదారుగా అందరి వాడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నటువంటి నేటి ముఖ్య అతిథి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారు మరియు రంగారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు పెద్దలు నారాయణ సార్ గారు మరియు ఈ 2 సంవత్సరాల కాలం పాటు కూడా రంగారెడ్డి జిల్లాలో అధ్యక్షులుగా నేను పనిచేయడానికి నాకు వెన్నంటి ఉంటూ సహకారాన్ని అందిస్తున్నటువంటి రంగారెడ్డి జిల్లా PRTS ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ యాదవ్ గారు మరియు నేటి సమావేశానికి చేసినటువంటి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీ సురేష్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీ సత్యరెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, డేవిడ్ గారు మరియు మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు శ్రీమతి భాగ్యలక్ష్మి గారు మనకు ఎల్లవేళలా అడగగానే ఈ ప్రాంగణాన్ని మనకిస్తూ అన్ని రకాలుగా రంగారెడ్డి జిల్లా PRTS అన్నదండలుగా ఉంటున్నటువంటి సమావేశ అధ్యక్షులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, మన అందరి పెళ్లి మన అన్న డాక్టర్ కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి గారు, ఈనాటి ఎన్నికలు నిర్వహించడానికి చేసిన నాగర్ కర్నూలు నారాయణపేట ఎన్నికల బృందానికి వేదిక పైన ఉన్న అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పించవలసిందిగా కోరినారు. తెలంగాణ స్టేట్ రంగారెడ్డి జిల్లా శాఖ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నట్టు జిల్లా అధ్యక్షులు శ్రీ బి జగన్మోహన్ గుప్తా గారికి మరియు గౌరవ అధ్యక్షులు నారాయణ గౌడ్ గారికి, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర సంఘ అధ్యక్ష కార్యదర్శులు మరి అదేవిధంగా విశిష్ట అతిథులు, మృదు స్వభావి, అహర్నిశలు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పాటుపడుతూ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, రాత్రి పౌరులు నిరంతరం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తూ సంఘమే శరణ్యం లేకపోతే అరణ్యం అన్న రీతిలో దూసుకుపోతూ సాధ్యం కాని సమస్యలను సుసాధ్యం చేస్తూ ఈ మధ్యకాలంలో ఏ సంఘం సాధించని జీవనను సాధించి తెచ్చిన మన ఎమ్మెల్సీ శాసన
మరియు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా స్వాగతం సుస్వాగతం. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు మరియు విజయదశమి దీపావళి పర్వదిన సందర్భంగా ఉపాధ్యాయుల మిత్రులందరికీ శుభాకాంక్షలు. శ్రద్ధాంజలి. మనమంతా ప్రత్యేక తెలంగాణ కోసం ఇక్కడ ఉద్యమాలు చేస్తుంటే పార్లమెంట్లో ప్రత్యేక తెలంగాణకు మద్దతు తెలిపి తెలంగాణ వాణిని వినిపించిన మాజీ కేంద్ర మంత్రి తెలంగాణ చిన్నమ్మగా పిలువబడే శ్రీమతి సుష్మా స్వరాజ్ గారికి, మాజీ కేంద్ర మంత్రి శ్రీ ఎస్ జైపాల్ గారు, మరొక మాజీ కేంద్ర మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ గారు మరియు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి శ్రీమతి షీలా దీక్షిత్ల అకాల మరణానికి చింతిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఇటీవల గోదావరి నదిలో పాపికొండల నడుమ జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు మరియు ప్రమాదంలో గాయపడిన వారి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తపరుస్తూ ఇటువంటి దుర్ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదని కోరుకుందాం. ఈ మధ్య కాలంలో అకాల మరణం పొందిన ఉపాధ్యాయులకు మరియు వారి కుటుంబ సభ్యులకు సంఘ ప్రక్షాళన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ముందు మాట, సార్వత్రిక ఎన్నికల్లో భారతదేశంలో అఖండ విజయం సాధించి రెండవసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నరేంద్ర మోడీ గారికి జిల్లా శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఐక్యరాజ్య సమితిలో ఉపన్యాసించడానికి అగ్రరాజ్యమైన అమెరికాకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి హౌడీ మోదీ అనే నినాద కార్యక్రమంలో కనివిని ఎరగని రీతిలో అమెరికాలో ప్రవాస భారతీయుల కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్తో పాల్గొనడం భారతదేశానికి గర్వకారణం. ఇది దృఢ సంకల్పం కలిగిన నేతకు మాత్రమే సాధ్యం. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జిల్లా శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇటీవల మన ప్రథమ గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ స్థానంలో నూతనంగా నియమించబడిన శ్రీమతి డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ గారికి జిల్లా శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి పి సవితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం ఉపాధ్యాయులందరికీ సంతోషదాయకం. మంత్రి గారిని ఎమ్మెల్సీ శ్రీ డాక్టర్ తాటపల్లి జనార్దన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో జిల్లా శాఖ పక్షాన సన్మానం చేయడం జరిగింది. ఇటీవల జిల్లా పరిషత్ ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికైన శ్రీమతి తీగల అనితారెడ్డి గారికి జిల్లా శాఖ పక్షాన ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అభినందన్ వర్ధమాన్ కు అభినందనలు. భారత మాత ముద్దు బిడ్డ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ MiG-21 యుద్ధ విమానంతో పాకిస్తాన్ దేశానికి సంబంధించిన F-21ను వెంటాడుతూ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళగా MiG-21ను పాకిస్తాన్ వైమానిక దళం కూల్చివేసింది. పారాచూట్ సహాయంతో పాక్ భూభాగంలో దిగి పాక్ సైనికులకు చిక్కాడు. వారు భారతదేశ రహస్యాలను తెలుసుకోవడానికి అతన్ని చిత్రహింసలు పెట్టినప్పటికీ ఏ రహస్యాలను తెలుపకుండా పట్టుకోవడం జరిగింది. ఇది భారతదేశ సైనికుల దేశభక్తికి నిదర్శనం. భారతదేశ దౌత్యం మేరకు అంతర్జాతీయ ఒత్తిడిలకు తలొగ్గి మార్చి 1, 2019 పాక్ అధికారులు భారతదేశానికి బాగా సరిహద్దున అప్పచెప్పినారు. ఇది అంతర్జాతీయ భారతదేశం సాధించిన గొప్ప దౌత్య విజయం. ఆర్టికల్ 370, 35 రద్దు. జమ్మూ కాశ్మీర్ భూలోకం స్వర్గం. ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. స్వయం ప్రతిపత్తి కలిగి దేశంలో భాగంగా ఉన్నప్పటికీ భారత రాజ్యాంగం వర్తించని ఏకైక రాష్ట్రం దశాబ్దాల నిర్లక్ష్యత కాశ్మీర్లను దేశానికి దూరం చేసింది. కానీ జాతీయవాద దృఢ సంకల్పం ఉంటే ఎంతటి సమస్యనైనా సులువుగా పరిష్కరించవచ్చు అన్న దానికి జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు ఉదాహరణ.
70 సంవత్సరాల భారతీయుల కళ నిజమై జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమయ్యింది. చంద్రయాన్-2 చందమామ రావే జాబిల్లి రావే అని పిల్లల చేపాడించే మనం జాబిల్లిపై పరిశోధనలు చేసి అక్కడ నివాసానికి యోగ్యమైన వాతావరణం ఉందో లేదో తెలుసుకోవడానికి భారతదేశం నుండి 22 జూలై 2019 సోమవారం రోజున మధ్యాహ్నం 2:40 బాహుబలిగా పిలుస్తున్న GSLV Mark 3 అంతరిక్ష వాహక నౌక చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుండి కక్షలోకి ప్రవేశపెట్టింది. 20 ఆగస్టు 2019 నాడు సరైన కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టిన ఘనత మన ఇస్రో శాస్త్రవేత్తలకు దక్కుతుంది. 7 సెప్టెంబర్ 2019 నాడు చంద్రుడిపై మనము పంపిన రోవర్ దిగి నిర్దేశిత పరిశోధనలు చేయాలని ఆకాంక్షిస్తూ భారత ఖ్యాతిని యావత్ ప్రపంచానికి పెంచాలని కోరుకుంటూ ఇందులో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలందరికీ జిల్లా శాఖ పక్షాన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చంద్రయాన్-2 ప్రయోగం సంపూర్ణ విజయవంతం కాకపోవడం బాధాకరం. అయినా భారత జాతి గర్విస్తుంది, ఇస్రోకు అండగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను. సంఘ నిర్మాణం, మరి ఆ విషయం మనకందరికీ తెలిసినటువంటి విషయం. సమస్యల సాధకుడు మన గౌరవ డాక్టర్ కాటపల్లి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలకు అనుగుణంగా ఉపాధ్యాయ లోకానికి మేలు చేసే విధంగా ప్రభుత్వాన్ని మెప్పించి మహిళా ఉపాధ్యాయులకు 9 రోజుల శిశువు సంరక్షణ సెలవులు, సకల జనుల సమ్మె కాలానికి పనిచేసిన ఉపాధ్యాయులకు 16 రోజుల నగదు రహిత సెలవులు ఇప్పించడం జరిగింది. టీఆర్సీ బకాయిలను 18 మార్చ సమాన వాయిదాల రూపంలో ఇప్పించడం, టీటీ పండిట్ పోస్ట్ అప్గ్రేడేషన్ మరియు ఏకీకృత సర్వీస్ రూమ్స్ సాధన కొరకై 6 నిమిషాలు కృషి చేసిన మరియు సీనియర్ ఉపాధ్యాయులకు మేనేజ్మెంట్ వారిగా పదోన్నతులు వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుండి 11వ PRC వర్తింప చేసే విధంగా చేస్తూ 33 జిల్లాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఈరోజు తనదైన శైలిలో Tier 2 TS సంఘాన్ని ముందుకు తీసుకుపోతున్న మన ఉపాధ్యాయ ఆప్తుడు, పిలిస్తే పలికే శ్రీ డాక్టర్ కాటపల్లి జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందన మందారమాల. డాక్టరేట్ పొందిన మన ఎమ్మెల్సీ శ్రీ కాటపల్లి జనార్దన్ రెడ్డి గారికి అభినందనలు. విద్యా వ్యవస్థ, పాఠశాలల అభివృద్ధికి విశేష కృషి చేసినందుకు గాను మన ఎమ్మెల్సీ శ్రీ కాటపల్లి జనార్దన్ రెడ్డి గారికి ఎకనామిక్ యూనివర్సిటీ ఆఫ్ సార్ కంట్రీస్ ద్వారా డాక్టరేట్ పొందడం అభినందనీయం. తెలంగాణ రాష్ట్రంలో ఎందరో ఉపాధ్యాయుల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నాయకులు మన జగనన్న. ఇంకా ఎన్నో అత్యుత్తమ పురస్కారాలు అందుకోవాలని రంగారెడ్డి జిల్లా శాఖ పక్షాన ఆకాంక్షిస్తున్నాను. వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సిపిఎస్ ఉద్యోగి పదవి విరమణ పొందిన తర్వాత ఆ కుటుంబ పరిస్థితి దుర్భరం. సిపిఎస్ రద్దును మన సంఘం ఎజెండాలో ముందు నుంచి ఫిబ్రవరి 22న మండల కేంద్రాలలో చేసిన ధర్నాల ఫలితంగా సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీని ఎమ్మెల్సీ శ్రీ డాక్టర్ కాటపల్లి జనార్దన్ రెడ్డి గారి చొరవతో సాధించడం జరిగింది. సెప్టెంబర్ 1న టీఆర్టీపీఎస్ ఆధ్వర్యంలో సిపిఎస్ నిరసన దినంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. సిపిఎస్ రద్దు చేయాలంటే కేంద్ర ప్రభుత్వమేనని రాష్ట్ర ప్రభుత్వాలకే సంపూర్ణ అధికారం ఉందని కేంద్ర ప్రభుత్వం ఒకరిపై ఒకరు నేపాన్ని నెట్టివేస్తున్నారే తప్ప సిపిఎస్ రద్దు దిశగా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గీతా పథకం కమిటీ సిసి విధానాన్ని లోతుగా పరిశీలించడం జరిగింది. ఈ విధానం విద్యా ప్రమాణాల కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరిగింది. సిసిఈని అమలు చేస్తున్న 17 రాష్ట్రాలు ఈ సిసిఈ విధానాన్ని రద్దు చేసుకుంటున్నాయి. మన రాష్ట్రంలో ఈ విధానాన్ని అమలు పరచుటలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఉపాధ్యాయుల తరగతి గదిలో
జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి సోదరులు గోవర్ధన్ యాదవ్ గారు, ఇద్దరిని సమన్వయపరుస్తూ రంగారెడ్డి జిల్లాలో పిఆర్టీ సంఘ అభివృద్ధికి ఉపాధ్యాయుల సమస్యల సాధనలో కృషి చేస్తున్నటువంటి జిల్లా సంఘ గౌరవాధ్యక్షులు సోదరులు నారాయణ గారు, మన జిల్లా నుండి రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా సేవలందించి సంఘ అభివృద్ధిలో 2 పర్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను విజయపథంలో నడిపించడానికి ఛాయశక్తులు చేసినటువంటి పెద్దలు రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సోదరులు గుర్రం చంద్రశేఖర్ రెడ్డి గారు, మనము ఏ కార్యక్రమం చేపట్టినా మనము సమావేశాన్ని నిర్వహించుకోవడానికి అన్ని వసతులు కల్పిస్తూ ఈ కార్యక్రమాలు ఒక పిఆర్టీ సంఘ కార్యక్రమాలే కాదు, నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నేను ఎక్కడున్నా ఏ డిపార్ట్మెంట్ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నా ఆ సమావేశ బాధ్యత మొత్తం స్వీకరించి మనకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన పిఆర్టీఎస్ అభిమాని పెద్దలు సామ యాదరెడ్డి ఫంక్షన్ కన్వెన్షన్ మేనేజింగ్ డైరెక్టర్ సామ శ్రీకాంత్ రెడ్డి గారు మరియు డైరెక్టర్ సామ శేఖర్ రెడ్డి గారు, వారికి ఈరోజు మనం కానీ నేను కానీ పిఆర్టీ సంఘం ఎంతో రుణపడి ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేటి సమావేశానికి ఎన్నికల అధికారులుగా గుర్తించినటువంటి నారాయణపేట జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సింహారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, వారి బృందానికి మరి ఈ కార్యక్రమానికి అతిథులుగా గుర్తించినటువంటి ఆదిలాబాద్ జిల్లా గౌరవాధ్యక్షులు మొన్నటి వరకు ప్రధాన కార్యదర్శులు సేవలందించినటువంటి సోదరులు రత్నాకర్ రెడ్డి గారు, మరియు మొన్ననే నాగర్కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి నాగర్కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి గారు, మరియు వేదికను అలంకరించిన రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు మరియు ఇతర పెద్దలకు, మరి ఈ కార్యక్రమాన్ని విజయపరచడానికి చేసిన రాష్ట్ర జిల్లా మండల బాధ్యులు గౌరవ ఉపాధ్యాయులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. ఈనాడు కొన్ని మండలాల సర్వసభ్య సమావేశాలను చూస్తే కొంత బాధ అయినటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తిస్తున్నారు. గతంలో మండల సర్వసభ్య సమావేశంలో దాదాపు 95% ఈనాడు ఉపాధ్యాయులు అక్కడ అటెండ్ అయ్యి ఆ సర్వసభ్య సమావేశాన్ని దిగ్విజయపరిచే విధంగా చేసినటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈనాడు సంఘ అభివృద్ధిలో ఒక బిల్డింగ్ పిల్లర్ ఎలాంటిదో మండల బాధ్యులు అలాంటి వారు. పిల్లర్ లేకపోతే పైకప్పు ఉన్నది, ఆ బిల్డింగ్ ఉన్నది. అదేవిధంగా సంఘ నిర్మాణంలో కూడా కీలక పాత్ర వహించేది మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులైన విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర శాఖ కానీ, జిల్లా శాఖ కానీ, మండల శాఖ కానీ చేపట్టిన కార్యక్రమాన్ని ప్రతి ప్రాథమిక ఉపాధ్యాయులు చేరవేసే విధంగా ప్రాథమిక ఉపాధ్యాయుల యొక్క మనోభావాన్ని మండల సర్వసభ్య సమావేశంలో చర్చించి వారి యొక్క మనోభావాన్ని జిల్లా శాఖకు మరియు రాష్ట్ర శాఖకు తెలియజేసే విధంగా కీలక పాత్ర వహించేది ఈరోజు మండల బాధ్యులు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అందుకే ఈ బిల్డింగ్ నిర్మాణంలో పిల్లర్ లాంటి వ్యక్తులైనటువంటి మండల బాధ్యులను దయచేసి కోరుతున్నారు. ఈనాడు ప్రతి కార్యనిర్వాహక వర్గ సమావేశాన్ని 6 నెలలకోసారి ఏర్పాటు చేసి ఆ విధంగా ఉపాధ్యాయుల యొక్క మనోభావాన్ని కానీ, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన మార్పులు కానీ సూచించే విధంగా కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఇంకా సంఘం బలోపేతమయ్యే అవకాశం ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. అందుకే మన పిఆర్టీ సంఘానికి హైకమాండ్ అంటే ఏదీ లేదు. హైకమాండ్ ఎవరంటే ప్రాథమిక సభ్యుడు హైకమాండ్గా రూపొందించుకున్నటువంటి సంఘం మన సంఘం.
మండల శాఖ దృష్టికి తీసుకొచ్చినట్లయితే మండల శాఖ సాధించలేకపోతే జిల్లా శాఖ కూడా సాధించలేకపోతే రాష్ట్ర శాఖలు తెలియజేశారు. రాష్ట్ర శాఖ కూడా సాధించలేనటువంటి సమస్యలు మళ్ళా ఉద్యమం రూపంలో ప్రాథమిక సభ్యులుగా సాధింపబడుతుంది కనుక మన ప్రాథమిక సభ్యులే సుప్రీంగా పాటించే విధంగా మన సంఘ నియమావళిని రూపొందించుకున్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఆ విధంగా సంఘాన్ని అభివృద్ధి దశలో తీసుకొచ్చే విధంగా ఎంతో మంది కార్యకర్తలు ఈనాడు సంఘాన్ని మహాపురుషంగా అభివృద్ధి చేసిరు. ఆ మహాపురుషాన్ని కాపాడుకునే విధంగా మనమంతా కలిసికట్టుగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈనాడు లీడర్కు క్యాడర్ సపోర్ట్ కావాలి. క్యాడర్కి ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే లీడర్ వారికి సపోర్ట్ ఉండే విధంగా మనం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మనం ఉన్నప్పుడు మాత్రమే మన సంఘం 4 కాలాల పాటు నిలబడుతుంది. 4 సమస్యలు సాధించుకునే అవకాశం దక్కుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. దయచేసి మీ అందరినీ కోరుతున్నా, సంఘ ప్రాముఖ్యత కానీ సంఘం యొక్క సాధించిన సమస్యలన్నింటినీ ప్రతి ప్రాథమిక సభ్యులు చేరవేసేది ఈరోజు మండల బాధ్యులు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నారు. అందుకే ఈనాడు సంఘ నిర్మాణంలో మండల బాధ్యుల యొక్క పాత్ర కీలకమైనది. అందుకే మీరు నిరంతరం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండి ఉపాధ్యాయుల యొక్క మనోభావాలకు జరిగే విధంగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. నేను కూడా లీడర్ అనేవాడు క్యాడర్కు భారం కాకూడదు. ఆ విధంగా మిమ్మల్ని ఏ విధంగా ఆర్థిక ఇబ్బందులను తీసుకురాకుండా ఈనాడు సంఘాన్ని బలోపేతం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకనంటే గోవర్ధన్ యాదవ్ గారు ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో మన తలసరి అభ్యర్థులతో ఈరోజు 4,40,45,000 లోటు అంటే ప్రతి మండల శాఖ 16,500 రూపాయలు ఈరోజు బాకీ ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దాని విషయంలో దయచేసి అందరికీ కోరుతున్నా, కొన్ని సందర్భాల్లో మన సోదర సంఘ బాధ్యులను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన సోదర సంఘ బాధ్యులు మన మెంబర్షిప్కి వచ్చేటప్పుడు 4 బుక్లు పట్టుకొని వస్తాడు. ఫస్ట్ మెంబర్షిప్ బుక్ మన ముందు పెడతాడు. అయ్యా నేను మెంబర్షిప్ చేయాలి మా సంఘంలో అంటే నేను కరడు కట్టిన పిఆర్టీ కార్యకర్తలు, నేను సర్వీస్లో వచ్చినప్పటి నుంచి పిఆర్టీ సభ్యునే కనుక నేను ఎట్టి పరిస్థితుల్లో ఇతర సంఘాల్లో నేను సభ్యత్వం చేసేది లేదనగానే వాళ్ళు ఏమంటున్నాడంటే సార్ మీ కమిట్మెంట్ నేను సంతోషపడుతున్నా, ఇట్లాంటి కమిట్మెంట్ కార్యకర్తలు ఉండబట్టిన పిఆర్టీ సంఘం నుంచి అభివృద్ధి దశలో వచ్చిందని మనకు కొంచెం పంపు కొడతాడు. ఇక అది మెంబర్షిప్ మనం చేయలేదనగానే 2వ బుక్ తీసుకోడు. ఇక 2వ బుక్ ఏముంటుంది, మ్యాగజిన్ బుక్. అయ్యా నీ మ్యాగజిన్ నేను నా పిఆర్టీ సంఘం యొక్క లైఫ్ మ్యాగజిన్ మెంబర్ను, నీ మ్యాగజిన్లో గవేజీ వాళ్ళు వస్తే నా మ్యాగజిన్లో గవేజీ వాళ్ళు వస్తే కనుక మీ మ్యాగజిన్ మాకు అవసరం లేదనగానే మళ్ళీ సార్ మీ కమిట్మెంట్ను నిజంగా నేను సంతోషిస్తున్నాను అనగానే మనం పూర్తి సభ్యులైనా ఇక 3వ బుక్ ఒకటి మహాసభలని ఒకటి బిల్డింగ్ చెందా అని. ప్రతి సంవత్సరం మీరు ఒకసారి మీరు పాఠశాల ఆలోచన చేయాలి. ప్రతి సంవత్సరం మహాసభలు వస్తుంది, బిల్డింగ్ చెందా అంటే ఎన్ని సంవత్సరాలు ఎన్ని బిల్డింగ్లు కట్టిందో ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. మెంబర్షిప్ ఇవ్వడానికి 200 సంపాదించే వాళ్ళం మన
అదృష్టవంతుడు. ఎందుకనంటే ఇక్కడ ఏ కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో చేపట్టినా నక్క శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క సహాయ సహకారాలు లేకుండా, అదేవిధంగా సామయాత్రకి దాటం లేకుండా మనం నిర్వహించుకున్నటువంటి సందర్భాలు విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆ విధంగా ఈరోజు సమాజంలో చాలా మంది తలంతులు ఉన్నారు, కానీ దానం చేసే గుణం ఉన్నటువంటి వ్యక్తి నక్క శ్రీనివాస్ యాదవ్ గారు. ఈరోజు డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేయడంలో కానీ, సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయడంలో కానీ, పాఠశాలలో విద్యార్థుల మౌలిక వసతులు కల్పించడానికి వారు చేస్తున్నటువంటి కృషి అమోఘమైనదనే విషయాన్ని తెలియజేస్తున్నారు. మన యొక్క ఆశీస్సులు వారిపై ఉండాలి, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా ఉంటే ఇంకా ఈ సమాజాన్ని సేవ చేసే విధంగా ఆ భగవంతుడు వారికి అన్ని విధాలు సహకరించాలని ఆ భగవంతుడు వేడుకుంటూ ఈ సమావేశానికి చేసిన వారిని స్వాగతం పలుకుతున్నారు. ఆ విధంగా వారికి మరియు శ్రీకాంత్ రెడ్డి గారికి సోదరులకు మన పిఆర్టీ సంఘం ఎంతో రుణపడుతున్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకా విధంగా సేవ చేసే విధంగా మనమందరము వారికి సేవలు ఇంకా సమాజానికి ఉపయోగపడాలి, పేద పిల్లలకు ఉపయోగపడాలని ఆ భగవంతుడు కోరుకుంటూ, ఏది ఏమైనా ఈరోజు సంఘ నిర్మాణం అనేది ఈ అందరికీ సూచిస్తున్నాం. జనరల్గా మనం కూడా ఎందుకనంటే ఏ సంఘ కార్యకర్తలైనా ఆర్థికంగా ఇబ్బందులు గురిచేయకూడదు. సంఘంలో సేవ చేస్తే ఒక గొప్ప అవకాశం అది. వారిని ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు గురి చేసినట్లయితే కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది కనుక దయచేసి మీ అందరినీ కోరుతున్నా. ఎందుకంటే మనం ఏదో చీటికి మాటికి చట్టాల రూపంలో ఆలోచన చేస్తలేము. మనము సాధించిన సమస్యలు ఇంకా మన సోదర సంఘ బాధ్యత సాధించినట్లయితే అందులో సగం అమౌంట్ చట్టాల రూపంలో వసూలు చేసేవారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు ఒకసారి ఆలోచన చేయండి. మనము 32 రోజుల సకల జన సమ్మె చేస్తే 32 రోజుల సకల జన సమ్మెలో ఏ ఉపాధ్యాయుడైనా ఒక్క రూపాయి నష్టాన్ని కానీ ఒక్క రోజుని కానీ నష్టపోయినటువంటి సందర్భంలో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఆ రోజు సకల జన సంఘమే విరమణ తగ్గమనే సందర్భంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గురించి ఈనాడు ఇతర ఎన్నికలకు భిన్నంగా, ఎందుకంటే వాళ్ళ లీగల్స్ వేరుంటాయి, మన లీగల్స్ వేరుంటాయి. వాళ్ళకు ప్రతి సంవత్సరము 30 అదర్ ఇయర్స్ వస్తాయి, కానీ మనకు వచ్చేది సంవత్సరానికి 6 ఇయర్స్ మాత్రమే. మన ఉపాధ్యాయులైన వాడు అన్యాక్రాంతంగా సంపాదించారు కనుక 3 సంవత్సరాల ముందు నుంచే ప్లాన్ వేసి పెట్టుకుంటాడు. 3 సంవత్సరాలు అయితే నాకు 18 ఇయర్స్ వస్తాయి, ఒక 15 రోజులు సరెండర్ చేస్తే సగం నెల వితరణ వస్తుంది, ఏదో ఒక వస్తువు కొనాలని 3 సంవత్సరాలు
తెలియజేస్తున్నాం. దాంతోపాటు పన్నెండు ఇచ్చిన ప్రమోషన్ కూడా జరుగుతాయనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గతానికి ఇప్పటికి చాలా వ్యత్యాసం. 9 నెలల పిఆర్సీ ఏరియాస్ను నగదు రూపంలో తీసుకొచ్చే విధంగా చేసినటువంటి విషయం మీ అందరికీ విదితమే. దయచేసి మీ అందరినీ కోరుతున్నా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు కూడా స్పందించండి. ఆనాడు వాళ్ళు పోస్టింగ్ చేసిన దాన్ని నమ్మలేదు, కానీ పిఆర్సీ ఏరియాస్ వచ్చిన తర్వాత ఆనాడు పోస్టింగ్ చేసినటువంటి ఏ వ్యక్తి అయినా అయ్యా మాకు బడ్జెట్లో పిఆర్సీ ఏరియాస్ పొందుపరచకున్నా వస్తాయని అవగాహన లేకుండా మేము ఆ రోజు పోస్టింగ్ చేశామని ఏ వ్యక్తి అయినా మళ్ళీ పోస్టింగ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేయకపోతే మనము చేయకపోతుంది. అరే ఆ రోజు ఏం మాట్లాడినావు, ఏం పోస్టింగ్ చేసినావు, పిఆర్సీ ఏరియాస్ బాధ్యత పొందుపరచలేవు, రాలేవు రావని కామెంట్ చేసి మళ్ళీ ఏ విధంగా వచ్చినాయో ఒకసారి ఆలోచన చేయమని మనము పోస్టింగ్ చేసినటువంటి సందర్భం ఉందని తెలియజేస్తున్నాం. దయచేసి మీ అందరూ కోరుతున్నా, ఏదో మాకు ఇబ్బంది వచ్చినప్పుడు మీరు రెస్పాండ్ కావాలి, మీకు ఇబ్బంది వచ్చినప్పుడు మనం రెస్పాండ్ అయినప్పుడు మాత్రమే మనం ఒక కుటుంబంగా ఉండే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజు సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసినటువంటి ప్రభుత్వం ఒక స్కూల్లో నాకు కలిసిండు. ఏమయ్యా నువ్వు ఆ రోజు పోస్టింగ్ చేసి కనీసం పిఆర్సీ ఏరియాస్ తెచ్చుకునేటప్పుడన్నా కొంచెం నీ మనసు పెట్టి ఆలోచన చేసి ఆ రోజు అవగాహన లేకుండా పోస్టింగ్ చేసిన ఆయన ఒక వాక్యం పోస్ట్ చేస్తే నేను సంతోషపడేవాడిని కదా అని ఆయనతో అడగడం జరిగింది. అంటే ఆయన ఏమంటాడంటే ఇక ఇప్పించినవి లేదు సార్, ఇక దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ పడకుండా చూడు అని. అంటే సాధించేదేమో మనము, సాధించేది మర్చిపోయే విధంగా చేసేది చతురత వాళ్ళది. అదేవిధంగా మనం కూడా అదే పోస్టింగ్ చేస్తాం. అది మంచా చెడా, మన సంఘానికి డ్యామేజ్ అవుతుందా లేకపోతే నష్టం జరుగుతుందా అనేది మనం కూడా ఆలోచన చేసే పరిస్థితుల్లో లేమనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. దయచేసి మీరు రెస్పాండ్ కానీ అట్లాంటి అంటే వాళ్ళ యొక్క ఆలోచన అదే, సమస్య సాధింపబడాలనేది ఎప్పుడు ఆలోచన ఉండదు. సమస్యను జటిలం చేయాలనే ఆలోచన, ఆ సమస్యను పూర్తిగా చూపి ఎవరినో ఒకరిని విమర్శించే విధంగా వాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళది ఉంటుంది. కానీ మన యొక్క ఉద్దేశం ఆ విధంగా కాదు. ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ పోయే ఆలోచనతో చేసేవాళ్ళం మనం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. సిపిఎస్ ఉపాధ్యాయులను కూడా నేను దయచేసి మీరు అవగాహన చేసుకోవాల్సిందే కోరుతున్నా. దాంట్లో కొంతమంది మాట్లాడితే ఆశ్చర్యం ఏర్పడ్డది. సిపిఎస్ ఇంటర్వ్యూ చేసినోడు మాట్లాడతాడు, ఇంటర్వ్యూ చేసినప్పుడు నోరు మూసుకొని కూర్చున్నోడు మాట్లాడతాడు. ఆ సిపిఎస్ ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను కూడా మీలాగా ఒక మండల జిల్లా బాధ్యునికి మాత్రమే ఉన్నటువంటి వ్యక్తిని. చాలా మంది ప్రగల్భాలు వలుపుతారు. నేను కూర్చోమంట కూర్చున్నారు, లేవమంట లేచారు, ఉరుకుమంట ఉరుకుడు, పడుకోమంట వండుకున్నారు. మళ్ళీ అంత శాసించేవాడు సిపిఎస్ను రాకుండా ఎందుకు ఆపలేకపోయారు? 2004లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. అయ్యా కొత్త పెన్షన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. ప్రవేశపెడితే కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ కేంద్ర ప్రభుత్వం వృద్ధలే. ఆ రోజు మీరు మీ రాష్ట్రంలో కొత్త పెన్షన్ విధానాన్ని ప్రవేశపెడతారా, పాత పెన్షన్ విధానాన్ని కంటిన్యూ చేస్తారా, మీరే ఆలోచన చేసుకోవాల్సిందిగా ఆ రోజు అవకాశం ఇస్తే ఆనాడు 2004లో ఉన్నటువంటి ప్రభుత్వం, మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కొత్త పెన్షన్ విధానాన్ని ప్రవేశపెడతామని ఆ రోజు తీర్మానం చేయడం, దాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు, ప్రవేశపెట్టిన వాళ్ళు కూడా దాని మీద మాట్లాడే పరిస్థితి ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ప్రవేశపెట్టి కూడా 10 సంవత్సరాలు ఇంప్లిమెంట్ అయిన తర్వాత కూడా దాని మీద ఎంప్లాయీస్కు నష్టమా లాభమా అనేది రివ్యూ చేసినటువంటి సందర్భాలు. ఈ మధ్యన కొంతమంది సిపిఎస్ ఉద్యోగులు అకాల మృతి చెందుతున్నటువంటి వాళ్ళు, మేము నారాయణపేటలో కూడా ఒక ఉపాధ్యాయుడు యొక్క ఇంటికి వెళ్ళడం జరిగింది. వారు ఆర్థికంగా ఇబ్బంది ఉంటే మనోళ్ళంతా కార్యకర్తలు కలిసి ఆయనను కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది. అదేవిధంగా మన ఇబ్రాహీంపట్నం మన మండల బాధ్యుడు శ్రీనివాస్ రెడ్డి చనిపోయాడు.
వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. ఈ రోజు మనం చూసినట్టయితే PRTU-TS ప్రోగ్రెసివ్ రికగ్నిషన్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న ముఖ్య సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేశారు. వారితో రెండు ముచ్చట్లు తీసుకుందాం. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర రంగారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశము ఈరోజు సామయాదిరెడ్డి గార్డెన్ జిల్లలగూడలో జరగడం జరిగింది. విద్యా వ్యవస్థ పైన ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఈరోజు సుదీర్ఘంగా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఈనాడు ప్రతి ఉపాధ్యాయుడు పొందుతున్న సౌకర్యం వెనుక PRTU సంఘం యొక్క కృషి ఎంతో ఉన్నది. ఎన్నో సమస్యలు ఈరోజు ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణింపబడుతున్నటువంటి పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల గురించి ఏర్పాటైనటువంటి సంఘం PRTU ఈనాడు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పరిగణింపబడి ఈనాడు అన్ని సౌకర్యాలు పొందే విధంగా సాధించినటువంటి ఘనత ఈరోజు PRTU సంఘానికి ఉన్నది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఉన్న సమస్యలు సాధించేది PRTU ద్వారానే అనేది వాస్తవమైన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. నేను కూడా PRTU సంఘ అభ్యర్థిగా 2011లో ఈ హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి నేను అప్పుడు ఒక ప్రధాన ఉపాధ్యాయుని ఉన్నటువంటి వాడిని, రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా ఉన్న నన్ను ఆ రోజు PRTU సంఘం ఎమ్మెల్సీగా పోటీ చేయమనడం, ఆసారి గెలుపొందడం, మళ్ళీ 2017లో కూడా రెండో పర్యాయం కూడా గెలుపొంది ఈరోజు ఉపాధ్యాయ లోకానికి సేవ చేసే భాగ్యం కలిగించిన యావత్ ఉపాధ్యాయ లోకానికి, అధ్యాపక లోకానికి మరియు ప్రొఫెసర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్నో ఈరోజు సాధించినటువంటి ఘనత ఈరోజు ప్రప్రథమంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒప్పుకొని ఈరోజు మహిళా ఉపాధ్యాయులకు ప్రప్రథమంగా ఉపాధ్యాయ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్రంలో 90 రోజుల చైల్డ్ కేర్ సాధించినటువంటి ఘనత PRTU సంఘానికి ఉన్నది, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. దేశ చరిత్రలోనే నిలిచిపోయే విధంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్తు భాషా పండితులను మరియు వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్గా అప్గ్రేడ్ చేసిన ఘనత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అది కొంత ఎస్జిటీలు పండిట్ల మధ్యన కొంచెం న్యాయపరమైన చిక్కులతో అది కొంచెం ఆగిపోవడం, ఎందుకనంటే నియామకం రూల్స్ లేకపోవడము, నియామకం రూల్స్ రూపొందించిన తర్వాత వీరికి ప్రమోషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడం ద్వారా అది కొంచెం ఆగిపోయింది. ఆల్రెడీ అందులో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బ్యాంకులో అమౌంట్ ఉండి అన్నదమ్ముల పంచాయతీ వెళ్ళిన తర్వాత ఎవరి వాటా ఏ విధంగా పంచుకుంటారో అదే పద్ధతిలో ఈరోజు పోస్టులు కూడా మొత్తం 10,000 పైచిలకు పోస్టులు అప్గ్రేడ్ అయి ఉన్నాయి. ఆ న్యాయపరమైన చిక్కులు తొలగిన తర్వాత ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా కొన్ని హైకోర్టు ఉత్తర్వులతోటి ఈరోజు ప్రమోషన్లు లేకుండా పోయినాయి. ఈరోజు మేనేజ్మెంట్ వైజ్ ప్రమోషన్లు ఆ హైకోర్టు ఉత్తర్వులను సవరించి ఆ విధంగా కోర్టును అప్పీల్ చేసి ఆ విధంగా పదోన్నతులు కూడా కలిగే విధంగా మేనేజ్మెంట్ వారి పదోన్నతులు చేపట్టే విధంగా కూడా గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని కోరడం, వారు కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి అదొకటి అంతర్జిల్లాలో వేర్వేరు జిల్లాలో పనిచేసే భార్యాభర్తలను ఒక దగ్గర పనిచేసే విధంగా అంతర్జిల్లాల బదిలీలను కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ రెండు సమస్యలు పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో నేను 17లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రోజు ముఖ్యమంత్రి గారు మేము ఇచ్చిన హామీ మేరకు 9 నెలల PRC ఏరియాస్ దేశ చరిత్రలో లేని విధంగా
ఏ రాష్ట్రంలో చెల్లించని విధంగా ఆ రోజు 9 నెలల పిఆర్సీ ఏరియర్స్ని కూడా చెల్లించడం జరిగింది. అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులు అకాల మృతి చెందుతున్నటువంటి సిపిఎస్ ఉద్యోగులను ఆదుకునే విధంగా డెత్ గ్రాడ్యుటీ చెల్లించే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్తర్వులు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కొంత ఆర్థిక మాంద్యంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న అతి తొందరలోనే మంచి పిఆర్సీ వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారని మాకు పూర్తి విశ్వాసం ఉందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. పిఆర్టీ యొక్క సంఘం యొక్క లక్ష్యమే ఒకటి. ఎందుకనంటే మా ఎంబ్లంలోనే ఉంది హక్కులు విధులు. హక్కుల గురించి ఏ విధంగా పోరాటం చేస్తామో విధుల గురించి కూడా ఆ విధంగా ఆరాటపడతాం. మన వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే మన ఉనికి ఉంటుంది. మన ఉనికి ఉన్నప్పుడు మాత్రమే మనకు డిమాండ్ ఉంటుంది. మనకు డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే మన డిమాండ్లు సాధింపబడతాయనే లక్ష్యంతో మన ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా ఉపాధ్యాయులు సమస్యలు సాధించే విధంగా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. తప్పకుండా మిగిలిన సమస్యలు కూడా సాధించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా మా సంఘ ప్రతి ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మండల జిల్లా రాష్ట్రంలో ఆ విధంగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో ఉపాధ్యాయుల యొక్క మనోభావం కానీ ఉపాధ్యాయుల సమస్యలు కానీ విద్యా వ్యవస్థ పట్ల తీసుకురావాల్సిన మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. నిజంగా ఆనాడు 2004లో ఈ సిపిఎస్ విధానాన్ని ఇట్లా ఇంప్లిమెంట్ చేయకపోతే ఈనాడు ఉపాధ్యాయ ఉద్యోగుల అభద్రతా భావం నెలకొనేది కాదు. కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకి అవకాశం ఇవ్వడం జరిగింది. అయ్యా మీరు పాత పెన్షన్ విధానం కంటిన్యూ చేస్తారా, కొత్త పెన్షన్ విధానాన్ని అమలు పరుస్తారా, మీరే నిర్ణయించుకోరన్నప్పుడు ఆనాడు 2004లో ఉన్నటువంటి ప్రభుత్వము ఆనాడు కొత్త పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టడం వల్ల ఈరోజు అభద్రతా భావం నెలకొన్నది. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు అకాల మృతి చెందుతున్నటువంటి కుటుంబాలను ఆదుకునే విధంగా డెత్ గ్రాడ్యుటీ, రిటైర్మెంట్ గ్రాడ్యుటీ చెల్లించే విధంగా ఉత్తర్వులు ఇవ్వడం, మరియు దాని మీద కూడా పూర్తి అవగాహన ఆలోచన చేసి దాన్ని ఏ విధంగా అబాలిష్ చేస్తారో దాని మీద కూడా అధికారులను తోటి నివేదిక తీసుకున్న తర్వాత దాని మీద కూడా ఒక ఆలోచన చేసే అవకాశం ఉందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. తప్పకుండా విద్యారంగ సమస్యలు మరియు ఉపాధ్యాయుల సమస్యలు సాధించే విధంగా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేము సంఘాల మధ్యన ప్రభుత్వం మధ్యన వారధిగా ఉండి ఆ సమస్యలు సాధించే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సాధించే విధంగా ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తున్నాను.